ఆహ్వానిస్తూ వారికి కేంద్రంగా కోరుకుంటూ విజయవంతంగా పూర్తి చేయాలని ముందుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకి కౌన్సిలర్స్ అందరికి కూడా జిల్లా యంత్రాంగం తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహిళా సర్పంచులు అండ్ మహిళా కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. సో వారికి డబల్ కంగ్రాచులేషన్స్, డబల్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందుకంటే సాధారణంగా మహిళలు ముందుకు వచ్చి ఇలా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అవ్వడం ఇంకా డబల్ కష్టాలు పడతారు. యూజువల్గా ఇంటి నుంచి మళ్ళీ బయట ప్రజా జీవితంలో కూడా రావాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి అన్ని అధిగమించి వచ్చారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారండి? కొత్తగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు 99% అందరూ కొత్త వాళ్ళే. సో ఇది కూడా చాలా మంచి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ఈ సందర్భంగా కోరుతున్నాము. సో ఈ 99 days ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఇది ఒక 99 days ప్రోగ్రామ్. సో దీనికి ఇచ్చేసిన మన జిల్లా ఎస్పీ గారికి, ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్కి, మున్సిపల్ చైర్పర్సన్ గద్వాల్ గారికి, ఐజా గారికి, ఆలంపూర్ గారికి, మరియు ముందుగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బోత్ గ్రామ పంచాయత్ అండ్ ఆల్సో వార్డు వారికి, మీడియా ప్రతినిధులందరికీ మరియు అధికారులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. సో ఈ 99 days యాక్షన్ ప్లాన్ అంటే ఈ 10 అంశాలు ఒక్కొక్క వారం మరి ఒక 10 రోజుల ప్రణాళికలో ఒక్కొక్క అంశానికి ఒక స్పెషల్గా డెసిగ్నేటెడ్ వారం ఇవ్వడం జరిగింది. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కొక్క అంశానికి పలానా డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రోజులో కొన్ని స్పెసిఫిక్ కార్యక్రమాలు చేయాలి. అందులో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏం చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు కరెస్పాండింగ్ జిల్లా అధికారులతో మాస్టర్ ప్లానర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒకటి. రెండవది, ఆ వారంలో చేసేదే కాకుండా 99 రోజుల్లో కూడా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఆ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా ఈ 99 days మనం చేయాల్సిన అవసరం ఉంది. అది రెండవ అంశం. మూడవది, గ్రామ సభ ఏప్రిల్ 2వ తారీఖు గ్రామ సభ మరియు వార్డు సభ కండక్ట్ చేయాలి. సో దానికి హెడ్ ఆఫ్ ది గ్రామ సభ సర్పంచ్, వార్డులో వార్డు కౌన్సిలర్ ఉంటారు. సో ఆ రోజు మీ వార్డులో, మీ గ్రామ సభలో, మీ వార్డు సభలో, గ్రామ సభలో ఏమేమి చేయాలని కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లాస్ట్లో ఈ ప్రెజెంటేషన్లో. కాబట్టి దాని ద్వారా కూడా మీరు ప్రజల్లో ఆ రోజు కూడా ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసుకుని 99 days యాక్షన్ ప్లాన్ కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. సో ఇది 4వ అంశం. 5వ అంశం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ఫస్ట్ సెషన్ ఈరోజు మార్నింగ్ సెషన్ లంచ్ కంటే ముందు లంచ్ కొద్దిగా అటు అయినా కూడా ఫస్ట్ సెషన్లో మాత్రం 99 రోజుల్లో ఏమి చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లంచ్ తర్వాత ప్రభుత్వం నుంచి జరిగే వివిధ సంక్షేమ పథకాలు ఏంటివి, ఎలా నడుస్తున్నాయి, వాటి అవగాహన ఉండాలి. అందులో ఎవరైనా ప్రజలకు ఏమైనా సహాయం చేయాలన్నా కూడా, ఏమైనా హెల్ప్ చేయాలన్నా కూడా సంక్షేమ పథకాలు ఏ
ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దయచేసి అప్పటికప్పుడే మీ యొక్క కరెస్పాండింగ్ ట్రైనర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. అక్కడ ఉన్న పిల్లలందరికీ ఫుడ్ పెడుతున్నారా, టైంకి పెడుతున్నారా, క్వాలిటీగా పెడుతున్నారా, వీక్గా ఎవరైనా పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ప్రెగ్నెంట్